లాస్ట్ 7 ఇయర్స్ గా విజయ్ కి ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. ఇప్పుడు హోప్స్ అన్ని కింగ్డమ్ మూవీ పైనే. అయితే సెన్సార్ వరకు కంప్లీట్ చేసుకున్న కింగ్డమ్ కి కొన్ని కట్స్ తో యూబీఏ సర్టిఫికేట్ ని ఇష్యూ చేసింది. అవి ఏంటంటే నెంబర్ 1 29th మినిట్ దగ్గర వచ్చే భగత అనే ట్రైబ్ వర్డ్ ని డిలీట్ చేసేశారు. నెంబర్ 2 13th మినిట్ దగ్గర ముసలి ముండా కొడక అనే వర్డ్ ని రిమూవ్ చేసేశారు. నెంబర్ 3 మూవీ స్టార్ట్ అయిన 5th మినిట్ దగ్గర వచ్చే డెడ్ బాడీ సీన్స్ విజువల్స్ ని అండ్ మూవీ మొత్తంగా 6 చోట్ల విపరీతమైన బ్లడ్ సీన్స్ ని సీజీతో కవర్ చేశారంట. నెంబర్ 4 2 hours 7th మినిట్ దగ్గర వచ్చే హై వైలెన్స్ తో వచ్చే యాక్షన్ సీన్స్ ని సీజీతో కవర్ చేశారంట. నెంబర్ 5 మూవీలో ఆల్కహాల్ సీన్స్ ని అండ్ స్మోకింగ్ సీన్స్ ని అలర్ట్ మెసేజ్ ని యాడ్ చేయాలని ఆర్డర్ వేశారంట. ఇలా మొత్తంగా మూవీలో 2 minutes 40 seconds ని రిమూవ్ చేశారని చెప్పారు. ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే మెయిన్లీ యూబీఏ సర్టిఫికేట్ కోసం కొన్ని వైలెన్స్ షాట్స్ ని అసలు సెన్సార్ కి పంపలేదని, అవి ఓటీటీలో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉందని మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేశారు. మరి కింగ్డమ్ మూవీ విజయ్ కెరీర్ లోనే వైలెంట్ మూవీ అవుతుందా? అలాగే మూవీ రిజల్ట్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.